సెమీఫైనల్స్‌లో చెమటోడ్చి గెలిచాం. ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రతి మ్యాచ్‌లో కూడా ఎవరో ఒకళ్ళు ప్రతిభ చూపెడుతున్నారు. ముగ్గురు, నలుగురు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఫైనల్స్‌కొచ్చేసాం. సరే ఆటలో గెలుపులు, ఓటములు సాధ్యమే గానీ క్రిందటిసారి వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి మనకి గెలుచుకోవడానికి ఉన్నటువంటి ఒక పెద్ద తేడా కనబడుతోందల్లా. బౌలింగ్‌లో బుమ్రా మీద డిపెండ్ అవుతున్నాం. ఇంకో పక్కన చక్రవర్తి మీద నమ్మలేకపోతున్నాం. తను పరుగులు విచ్చలవిడిగా చేసేది. ఇదివరకు అతను ఒక మిస్టరీ బౌలర్ అన్నటువంటి అతని మిస్టరీని ఛేదించేశారు. ప్రతి జట్టు ఛేదించేస్తుంది. చివరికి వరల్డ్ రికార్డు రన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ దఫా. ఇంకొక వైపున వచ్చేటప్పటికి సపోర్టింగ్ చేస్తున్నటువంటిది అటు సింగ్ కావచ్చు, వీళ్ళ బౌలింగులు ఓవరాల్‌గా చూస్తే ఇంగ్లాండ్ దాంట్లో తేలిపోయింది. అంతకుముందు కూడా బౌలింగ్ పరంగా మన వీక్‌నెస్ చాలా కనబడుతుంది. ఇదివరకు ధోని తరహాలో ప్రయోగాలు అంటే ఎవరు తెలియని వాళ్ళతో బౌలింగ్ వేయించడం లాంటి ప్రయోగాలు ఈ దఫా చేసినట్టు లేరు. బ్యాటింగ్‌లో ఎవరో ఒకళ్ళు బాతున్నారు. ఆ తర్వాత ఇంకొకళ్ళు సపోర్ట్ ఉంటే నడుస్తుంది. ఇప్పుడు కావాల్సింది ప్రతి బ్యాట్స్‌మెన్ను ఉతికి ఆరబెట్టాలి. అలాగే ప్రతి బౌలరు కంటిన్యూస్‌గా నియంత్రించగలగాలి. ప్రతి ఫీల్డరు ఎక్కడ మిస్సింగ్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే అటు స్పిన్‌లోనూ స్పెషలిస్టులు ఉన్నారు న్యూజిలాండ్‌కి. ఇంకోవైపున బ్యాటింగ్‌లోనూ బలమైనటువంటి శక్తి ఉంది. ఇక్కడ దాకా రాగలిగారు. ఇప్పుడు ఆల్ రౌండ్ ప్రతిభ అవసరం. ఇప్పుడు ఒక దాంట్లో మిస్ అయ్యాం, ఒక దాంట్లో సక్సెస్ అయ్యాం ఇట్లాంటిది. కానీ ఆల్ రౌండ్ ప్రతిభ లోపాలు లేకుండా బాదగలిగితే విజయం ఖాయం. వరుసగా రెండోసారి వరల్డ్ కప్ హస్తగతం చేసుకున్న వాళ్ళం అవుతాం.